నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లేఖరులు మాట్లాడుతూ జీవో 396 అమలుతో దస్తావేజు లేఖరులు, స్టాండప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను పునః సమీక్షించి రద్దు చేయాలని కోరా. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉండే దస్తావేజు లేఖర్లు కానీ, తర్వాత స్టాంప్ వెండర్లు కానీ, తర్వాత డీటీపీ ఆపరేటర్లు కానీ అందరం కలిసి కూడా సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం అయింది. ఇదేంటంటే ముఖ్యంగా 396 జీవోని ప్రభుత్వం ఇటీవల ఒక జీవో ప్రవేశపెట్టింది. ఆ జీవో వల్ల ఏంటంటే మా దస్తావేజు లేఖరుల వృత్తికి కంప్లీట్గా భంగం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. మా జీవనోపాధి కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. కాబట్టి ఆ జీవోని ఉపసంహరించుకోవాలనే ఆలోచనతోటి మా స్టేట్ కమిటీ, మా జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఇష్యూల్లో ప్రజలు కాస్త ఇబ్బందులకు కూడా గురి కావచ్చు. కానీ ఇక్కడ మా జీవన వృత్తి కంప్లీట్ కోల్పోతున్నాం. ఇన్నేళ్లు మీకు సేవ చేశాం, కనీసం మా సేవనైనా గుర్తించుకొని మాకు అందరూ సహకరించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ విషయమే సార్ వాళ్ళకు కూడా విషయం తెలియజేయడమైంది. పేరు రాము, డాక్యుమెంట్ రైటర్, వింజమూరు. గవర్నమెంట్ ఇటీవల ప్రవేశపెట్టిన 396 జీవో వలన మాకే కాకుండా ప్రైవేటు వ్యక్తులు రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి సేఫ్ సైడ్గా ఉండదు. కాబట్టి ఇవన్నీ ప్రైవేటు వాళ్ళు టేకప్ చేయడం వలన వాళ్ళకి కలిగే ఇబ్బందులు చాలా ఉన్నాయి. అలాగే కాకుండా మా జీవనోపాధికి కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవన్నీ పరిశీలించి సదరు జీవోని ప్రభుత్వం వారు రద్దు చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని యథావిధంగా ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం.